ధరణితో పరిష్కారం కాని భూ సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం అవుతాయనే నమ్మకం కలుగుతుంది అంటున్నారు రైతులు. నేలకొండపల్లి మండలంను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి సమస్యలకు తెలుసుకునేందుకు ఈ నెల 17 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు. చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. 4 మండలాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తే ఇందులో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో ఉన్న నేలకొండపల్లి మండలాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అయితే ధరణికి భూభారతికి సంబంధించి ఉన్న తేడాపై కూడా రైతుల్లో కూడా కొంత ఆసక్తి సంబంధించి రేపుతుంది. ఎందుకంటే దానికి అంటే సమస్య ధరణితో కాని సమస్యలు భూభారతితో అవుతాయా అన్న దానికి సంబంధించి కూడా ఒక ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో రైతులు ఏమనుకుంటున్నారు అన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆఫీసులు చుట్టూ తిప్పటం, అవసరమైతే నువ్వు సీసీఎల్కి పోవాలి, లేకపోతే కోర్టు నుంచి తెచ్చుకోవాలి. కానీ పరిష్కారం అనేది ఎంఆర్ఓ కాడ కానీ, కలెక్టర్ కాడ కానీ, ఆర్డీఓ కాడ, ఎవరి కాడ లేకుండా అది ఓన్లీ సీసీఎల్ పెట్టారు. సీసీఎల్లో కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఆ రికార్డు పంపించాలి. ఈ రికార్డు వీళ్ళ తప్పిదాలనే వీళ్ళు పంపిస్తున్నారు, దాన్ని వాళ్ళు రిజెక్ట్ అని పంపిస్తున్నారు. రిజెక్ట్ అని దాన్ని మళ్ళీ దాన్ని పరిష్కరించడానికి ఇంకా ఏది లేదు, మార్గం అనేది లేదు. ఈ భూభారతిలో అవన్నీ పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది రైతులకి. గతంలో కూడా ఇంత మటుకి ఎప్పుడూ ఇట్లా జరగలేదు. ఒక ధరణి వచ్చినాకనే ఇది రైతులను ఇన్ని ఇబ్బందులు పెట్టారు. దీంట్లో రైతులకు ఒక అవగాహన అనేది వాళ్ళే చెప్తున్నారు. ఈ దీంట్లో అప్లై చేసుకొని మేమే పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళు రైతుని సదస్సుగా ఏర్పాటు చేసి మేమే చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు. కాబట్టి ప్రభుత్వ స్థాయిగా ఇది మంచి శుభపరిణామం, రైతులందరికీ ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం. గతంలో ధరణిలో చాలా లోటుపాట్లు జరిగినాయి. దానికి నిదర్శనం ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, జేసీ ఆఫీసులే. ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, జేసీ కానీ రబ్బర్ స్టాంపులు లెక్క మిగిలిపోయారు. వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు. చాలా దాని కారణంగా బడుగు బలహీన వర్గాలు వారు సన్నకారు రైతులు చాలా ఇబ్బందులు ఇక్కట్లు పడ్డారు. కాబట్టి భూభారతి రావటం వల్ల ఈ సమస్య పరిష్కారం అని చెప్పి రైతాంగం పూర్తి ఆశతో ఉన్నారు. ఎట్లా మీ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయి అనుకున్నా మరి ధరణిలాగానే ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం. గత ప్రభుత్వంలో ధరణి ఏర్పాటు చేసినప్పుడు ఒక నెంబర్ మీద ఒక 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలే ఆ నెంబర్ మీద ఎక్కేది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక చట్టం తీసుకొచ్చి ప్రతి రైతుకు కూడా అనుబంధాల్లో కూడా ఖాతా ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా మంచి చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఓవరాల్గా మాత్రం రైతులు భూభారతి సంబంధించి పోర్టల్పై కూడా ఆ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ధరణిలో కానీ పరిష్కారం కాని సమస్యలు భూభారతి పోర్టల్లో కూడా ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అనే ఒక ధీమాతో ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు రైతులు కొంత ఆ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంపై కూడా స్థానికంగా ఉండే రైతుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మెంత సాక్షి టీవీ, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా.